ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మానస్ గారిని దీపిక గారు ఆల్రెడీ వాళ్ళకి చాలా షోలో చేస్తున్నారు. వాళ్ళిద్దరు సపరేట్ ఫ్యాన్ బేస్, హ్యూమర్ బాగా పండిస్తుంటారు. ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ఇద్దరిని తీసుకోవడం జరిగిందా ఏంటి సార్? యాక్చువల్లీ మానస్ కూడా అంతే సేమ్. ఇందాక ఏదైతే చెప్పానో తను ఒక ఆర్టిస్ట్, డెఫినెట్గా బిగ్ బాస్ రియాలిటీ షోలో చేశారు, సినిమాలు చేస్తుంటారు, సీరియల్స్ చేస్తుంటారు, వెబ్ సిరీస్ చేస్తుంటారు. ఇది ఆర్టిస్ట్ పక్కన పెడితే తనలో కూడా ఒక మంచి డాన్స్ అంటే ఈ ప్రాణం. తనకు కూడా చాలా కసిగా, నేను చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను, ఆ రిహార్సల్ చేసేటప్పుడు కానీ చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాడు. అసలు చాలా అంటే అది చాలా పర్సనలైజ్గా తీసుకొని కసిగా ఎనర్జెటిక్గా చేస్తాడు తను. అండ్ మాట్లాడగలడు. ఈ కాన్సెప్ట్లో ఉండేది రియాలిటీ ఉందండి. మీరు ఇంకా ఈ షోలో, ఇంకా ఈ ప్రోమోలో మీరు రియాలిటీ చూడలేదు. నెక్స్ట్ ప్రమోషన్ నుంచి అది కూడా చూస్తారు. సో ఒకటి డాన్స్ వచ్చు, ఒకటి వచ్చేసి రియాలిటీ ఫైట్ చేయగలడు. తనకు నచ్చిన దానికోసం వదలడు ఇంకా తను. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్, అందుకని తన తీసుకోవడం జరిగింది. తినకు డాన్స్ రాదు, అందుకు తీసుకోవడం జరిగింది. సో ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు ఫన్ వస్తుంది అనమాట టీవీలో చూడటం వల్ల. అంతేగాని సీరియల్లో ఉన్నారని నేను తీసుకోవాలా. తినకేమో బాగా డాన్స్ వచ్చు, తినేదో మాట్లాడతాడు రియాలిటీ. తినకు అసలు డాన్స్ రాదు, తినేదో బాగా డాన్స్ రాదు. సో తినే బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు క్లాష్ పెరుగుద్ది. ఆల్రెడీ పరిచయం ఉండొచ్చు, బట్ ఇక్కడ వచ్చేసి పోటీ వీళ్ళిద్దరి మధ్యన. సో మీరు ఒక యాంగిల్లో చూసిన వాళ్ళు ఇక్కడ ఇంకో యాంగిల్లో చూడటానికి ఇష్టపడతారు. వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏదైతే ఇందాక అన్నారు, వాళ్ళు కూడా కొత్త కనబడతారు, ఇష్టపడతారని తీసుకున్నారు. దివ్య గారు ఇప్పటి వరకు సీరియల్ చేశారు, అప్పుడప్పుడు షోలు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద షో, ఇది పెద్ద ప్లాట్ఫామ్, ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యూనిక్నెస్, ఒక తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యూనిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. అండ్ నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి. సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ నా షోలో అన్నీ కలిపి ఉండాలి, అన్ని జోనర్స్ని కవర్ చేయాలి అని అంత యూనిక్గా సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ. నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను ఆ ఫోన్ కాల్ రాగానే. నాకు డాన్స్ రాదు అంటున్నారు కదా, నేను హ్యాపీ మూడ్కి వెళ్తే డాన్స్ చేస్తా. యాక్చువల్లీ సీరియల్లో మేము వీడిపోలేదు, కానీ ఈ షో వల్ల వీడిపోతాం. 2 years బ్యాక్ ఇదే మాట చెప్పావు, ఏంటి డాన్స్ ఇద్దరు కలిపి మిమ్మల్ని పడేసేలా ఉన్నారు. సో ఇక్కడ ఆ షోలో కూడా అదే జరుగుతుందా? సేమ్. సార్ మీ పేరు ఎలాగా టామ్ అండ్ జెర్రీ, ఈ ప్రెస్ మీట్ కి టామ్ అండ్ జెర్రీ వచ్చారు, షోలో కూడా సేమ్ టామ్ అండ్ జెర్రీ లాగా మాకు కామెడీ ఉంటుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా షో ఉండబోతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే ఇక్కడ రియాలిటీ షో అనేది ఏంటి అంటే ఏది కల్పితం కాదు. ఇక్కడ అంటే కాన్సెప్టే ఎవరు జడ్జ్ చేయలేకపోయారు అంటే ఆన్ స్టేజ్ ఎలా ఉండబోతుంది, ఎలా జడ్జ్ చేస్తారు? యష్ మాస్టర్ ఆల్రెడీ 3 seasons చేశారు. అలాంటిది ఈయనే జడ్జ్ చేయలేకపోయారు. పోనీ ఈయన వదిలేసేయండి. శేఖర్ మాస్టర్ ఈయనకంటే సీనియర్, ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ఆయనే కాన్సెప్ట్ని జడ్జ్ చేయలేకపోయారు అంటే ఎంత డిజైన్ చేసుకొని, ఎలా చేసుకొని, అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకొని ఒక షోని చేయడం అనేది నాట్ అ జోక్. నేను అదే ప్రౌడ్గా కూడా చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ని ఎవరైనా అడాప్ట్ చేసుకొని చేసామంటే తెలుగు వాళ్ళే ఫస్ట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని అనౌన్స్ చేశారు ఆర్ లాంచ్ చేశారు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరో మెంటర్ ప్రకృతిని గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఓంకార్ గారు అంటే తను వచ్చేసి ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 టైటిల్ విన్నర్ అండి. అంటే ఒక టేబుల్ పైన, అంటే నా మెంటర్షిప్ టేబుల్ పైన ఒక 5 కూర్చోబెట్టాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఏంటంటే ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటుంది. రేపు మాట్లాడేటప్పుడు మీరు చూసేటప్పుడు కూడా ఒక ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ జడ్జిగా అక్కడ ఉన్నారు, ఇంకొకరు కొరియోగ్రాఫర్ని పెట్టాల, హీరోయిన్ పెట్టాను అంటే ఇద్దరు పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. అలాగే ఇక్కడ 5 ఒకరే ఉంటారు కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్, బట్ మిగతా 4 కొరియోగ్రాఫర్స్ కాదు. వాళ్ళకి డాన్స్ ఇష్టం అంతే. ఈయన డాన్స్ బాగా వచ్చు, తనకి డాన్స్ వచ్చు, తినకి రాదు. ఇంకొకరు ఫోక్ డాన్సర్, తను వేరే మళ్ళీ. అంటే వీడియోస్ మీద ఎన్నో మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి తన ఫోక్ సాంగ్స్కి, జానులిరి. సో తను వచ్చేసి అంటే బ్యూటీ పేజెంట్, అంటే తను
ఒక టైటిల్ విన్నర్ అవ్విన తర్వాత అది కూడా ఒక ఉమెన్ అంటే అంత ఈజీ కాదండి. ఆడవాళ్ళు ఒక అందాల పోటీలో గెలవటం అనేది అంత జోక్ కాదు. ఎన్నో హర్డిల్స్ క్రాస్ అయితేనే ఆ టైటిల్ తనకు వస్తుంది. సో నాకు వాళ్ళ సిస్టర్ నాకు పరిచయం ఉన్నారు. వాళ్ళ సిస్టర్ వచ్చేసి ప్రేరణ. మీకు బిగ్ బాస్ 5 ఫైనలిస్ట్ లో ఉంటారు ప్రేరణ, వాళ్ళ సిస్టర్ అన్నమాట. సీజన్ 8 ఇప్పుడు వచ్చింది కదండి, టాప్ 5 ఫైనలిస్ట్ సిస్టరే ప్రేరణ సిస్టర్ ప్రకృతి. సో తనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా మా సిస్టర్ ఇలాగే టైటిల్ గెలిచారు, అవునా ఇది ఒకసారి చూపించండి, ఏమన్నా తనకు డాన్స్ వచ్చి ఇలా మాట్లాడటం జరిగింది. తను చూసిన తర్వాత ఎందుకు ట్రై చేయకూడదు, ఒక కొత్త వాళ్ళని ట్రై చేస్తే, అంటే టైటిల్ విన్నర్ అయ్యారంటే అందంతో పాటు ఎవరైతే బాగా మాట్లాడగలరో సమయస్ఫూర్తితో వాళ్ళకే ఆ టైటిల్ వస్తుందండి. ఒట్టి అందాల పోటీలు అందం చూసి ఇవ్వరు. వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ అయినా బాగా మాట్లాడగలిగితేనే వాళ్ళు జడ్జెస్ అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు స్పాంటేనియస్ గా. సో నేను అలా జడ్జ్ చేశాను, ఓకే షీ కెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే ఏది అడిగినా మాట్లాడగలదు, ఎవరితోనైనా పోటీ పడగలదు. సో అందుకోసం తను తీసుకున్నా. సో ఇందులో మీకు ఛాన్స్ రావడం ఎలా అనిపిస్తుంది ప్రకృతి గారు? హలో అండి, నమస్కారం. అందరూ అంటారు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాబ్ చేయాలని. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండ్ విత్ సచ్ అ బ్రిలియంట్ టీమ్, అది నా అదృష్టం. నాకు కాల్ వచ్చినప్పుడు ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ ఆనెస్ట్లీ. సీరియస్ గా నన్ను అంటే ఇది ప్రాంక్ కాలా, సీరియస్ గా ఓంకార్ గారు మీరు అడుగుతున్నారా అని అనిపించింది. బికాస్ సీజన్ 1 నేను మమ్మీ చూసినప్పుడు అనుకున్నాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. సో సీజన్ 1 చూసినప్పుడు అనుకున్నాను ఎంత బాగుంది కదా, ఒక్కరోజు నాకు కూడా ఛాన్స్ దొరికితే ఇలా ఓంకార్ గారితో ఆ స్టేజ్ షేర్ చేసుకోవచ్చు, శేఖర్ మాస్టర్తో షేర్ చేసుకోవచ్చు అని అలా ఆలోచించేదాన్ని. కానీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ ట్వైస్, ఆ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాను. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఓంకార్ గారు, మీరు ప్రతి షోలో అంటే మీ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి అంటే ఏమైనా తీరని కోరికలు అలాంటివన్నీ తీరుస్తూ ఉంటారు మీరు. ఎందుకనంటే షో ఇంకా బాగా వెళ్ళాలని ఎందుకు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు? అంటే ఆడియన్స్ అంతా ఎమోషనల్ గా అంటే కాన్సెప్ట్ అనేది నాకు అనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి షో అని కాదు, నేను వన్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ స్టోరీస్ తెలిసిన తర్వాత ఇది టచ్ చేస్తే పాయింట్ బాగుంటుంది, ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారని నా హార్ట్ కనిపిస్తే చేస్తాను, తప్పితే ప్రతి షోలో చేయాలనేది రూల్ అయితే పెట్టుకోను. సార్ ఒకసారి మా కోసం 1 సెకండ్ అనండి. 1 సెకండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.